మొన్న యూపీలో మేరట్ హైవే మీద ఉన్న టోల్ ప్లాజా కాడ లొల్లైంది. ఒక జవాన్ నుండి ఎంతసేపు చూడాలో ఆలస్యం అవుతున్నది, బండ్లను పంపకుండా ఏం చేస్తురని మాట్లాడినందుకు చెలువులు అయిపోయి డ్యూటీకి పోతున్న ఆర్మీ జవాన్ పట్టుకొని టోల్ ప్లాజా వాళ్ళు ఎగబడి పోలు గట్టేసి మస్తు కొట్టిర్రు. ఆర్మీ జవాన్ టోల్ ప్లాజాలో పనిచేసే సిబ్బందులు కొట్టింది చూసి నెటిజన్లు ఇక సలసల మండిపోయారు. ఇక జవాన్ పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిండు. ఇదంతా నెట్ల బాగా వైరల్ అయ్యే వరకు యూపీ సర్కారు కూడా బాగా సీరియస్ అయిపోయింది. అటు నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు కూడా గరం అయిపోయారు. టోల్ ప్లాజా కాంట్రాక్టర్కు 20 లక్షల ఫైన్ వేసిరు. అట్లనే కాంట్రాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ 20 ఏళ్ల దాకా ఏడో కూడా కాంట్రాక్ట్ పట్టకుండా కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పారు. ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆర్మీ జవాన్ కొట్టిన 8 మందిలో 6గురిని దొరకబట్టి లోపడేసారు. ఇంకో 2 పరారీలు ఉన్నారట. మా ఊరి జవాను కొడతావా అని చెప్పి జవాను ఊరోళ్ళంతా వచ్చి టోల్ ప్లాజాని ఇట్లా మడత పెట్టిరు. దొరికినోని దొరికినట్టు ఇయ్యర జోపిరు. టోల్ ప్లాజా వాళ్ళకి గింత బలిపేందుకు చెప్పురు. అయినా కూడా ఇక హైవేల మీద బండ్లు నడుపుకుంటూ పోయేటోళ్ళు ఎక్కువసేపు టోల్ ప్లాజాల కాడ లైన్లు ఉంటే చీదర్ అవుతారు. అది కామనే. సిబ్బందులు ఓపిక కొద్దీ జవాబు ఇవ్వాలి. అంతేగాని అడిగిన వాళ్ళని అలా సంపుతామన్నట్టే కొడితే ఎట్లా అన్నట్టు పబ్లిక్ ఇచ్చే టోల్ ప్లాజాల మీద బతుక్కుంటా పబ్లిక్నే కొడతారు అని నెటిజన్లు అంతా మస్తు మండిపడుతున్నారు.